బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 22, ప్రాచీనబర్హి యన్నములు. అంత విజితాశ్వుండు పరలోకగతుండైన హవిర్ధానుండు హవిర్ధాని అను భార్య వలన బర్హిష్మతుండు గయుండు శుక్లుండు కృష్ణుండు సత్యుండు జితవ్రతుండు అను పుత్రుల 6 రంగాంచే అందు బర్హిష్మదుండు. 22 చతుర్థ స్కంధము, ప్రాచీనబర్హి యన్నములు. విజితాశ్వుడు పరలోకగతుడైన తర్వాత అతని కొడుకైన హవిర్ధానుడికి హవిర్ధాని అనే భార్య వల్ల బర్హిష్మదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే 6 పుత్రులు కలిగారు. అందులో బర్హిష్మదు డనేవాడు సంతత సవన దీక్షాశాలియగుజు ధరాతలం బెల్లను క్రతువులకును విలసిల్లు యజనశాలలు వేరువేర కల్పించి యజ్ఞములు కావించుచుండి చిరకీర్తి అతడు ప్రాచీనాగ్రకుశలచే క్షితితలం బెల్ల ఆస్తృతము సేయ వసుధయల్లను యజ్ఞవాటమై విలసిల్ల సత్క్రియాకాండ నిష్ణాతుడగుచూ సుభగయోగ సమాధినిష్ఠుడు ప్రజాపతియగునని తన్ను జనమును తింపవెలయు అట్టిఘనుడు హవిర్ధాని అఖిల జగతి బరసి కుశలను ప్రాచీన బర్హి అయ్యే. అఖిల జగతి బరపి కుశలను ప్రాచీన బర్హి అయ్యే. నిత్య యజ్ఞదీక్షతో భూమండలమంతా యజ్ఞశాలలతో నింపాడు. సమస్త భూమిని యజ్ఞవాటం చేశాడు. ప్రాచీనాగ్రాలై తూర్పు దిక్కుకు కొనలుగల దర్భలను భూమండలమంతా పరిచి ప్రాచీనబర్హి అనే పేరు పొందాడు. అతని ధర్మకార్యాలకు జనులంతా మెచ్చుకొని అతన్ని యోగ సమాధి నిష్ఠుడని, ప్రజాపతి అని వేనోళ్ల సంస్తుతించి సంతోషించారు. మరియునతండు ఇంకా అతడు అలవడనే సతీమణి సమంచిత లీల వివాహ వేళ ఉత్కలిక ప్రదక్షిణంబులిడగాగని హవ్యవహుండు తొల్లియమ్ముల సుఖిజూచి మోహమును పొందిన రీతి విమోహి అయ్యే. ఆ లలిత వినూత్న భూషణ అలంకృత చారు శుభాంగి వెండియున్ సముద్రుని కూతురైన శరధృతి అనే అమ్మాయిని వివాహమాడాడు. శరీరమంతా నగలతో చక్కగా అలంకరించుకుని పెండ్లినాడు ప్రదక్షిణం చేస్తున్న శతధృతిని చూచి పూర్వం అగ్నిదేవుడు సుఖిని మోహించినట్లే ప్రాచీనబర్హి విమోహితుడైనాడు. సురుచిర భంగినా సతి కిశోర వయ పరిపాకయై రణద్వరమణి హేమనూపుర రవంబుశలంగగ ఆడుచున్ దివాకర రుచి రేఖ నొప్పెసగ కాంచి వినిర్జితులైరి దేవ కిన్నర నర సిద్ధ సాధ్య ముని నాగ నభశ్చర ముఖ్యులందరూ సూర్యకాంతి వలె మెరిసిపోతూ కాళ్ల ఎందలి బంగారు అందెలు ఘల్లు ఘల్లుమని మనోహరంగా మ్రోగుతుండగా తిరుగుతున్న నవయౌవనవతి అయిన శతధృతి సౌందర్య వైభవం దేవతలు, కిన్నరులు, నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, నాగులు, ఖేచరులు మున్నగు వారి నందరినీ మంత్రముగ్ధులను చేసింది.
అట్టి సౌందర్య ఖనియు సముద్రపుత్రియునైన శతధృతి అను కన్యం బ్రహ్మాదేశంబునం పాణిగ్రహణంబు చేసే. ఆ శతధృతి వలనం ప్రాచీన బర్హికి 10 కొడుకులు జనించిరి. వారలు తుల్యనామవ్రతులును ధర్మపారగులును అయిన ప్రచేతసులు. వారు ప్రజాసర్గంబునందు తండ్రి చేతనాజ్ఞాపితులై తపంబుగా వింప వనంబున కుంజను సమయంబునం తన్మార్గంబున ప్రసన్నుండగుచు దృశ్యమానుండైన రుద్రుని చేత ఏది ఉపదేశింపంబడే దాని జపధ్యాన పూజా నియమంబుల సేవించుచు తపపతి అయిన నారాయణుం 10,000 దివ్యవత్సరంబులు పూజించిరని చెప్పిన విని విదురుండు మైత్రేయునకిట్లనియే. అంతటి సౌందర్యవతి సముద్రపుత్రి అయిన ఆ శతధృతిని బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ప్రాచీన బర్హి పెండ్లి చేసుకున్నాడు. శతధృతి వల్ల ప్రాచీన బర్హికి 10 మంది కొడుకులు జన్మించి ప్రచేతసులు అని ప్రఖ్యాతిగాంచారు. వారు సమవ్రతులు, సమనాములు, ధర్మజులు. ఆ ప్రచేతసులు తండ్రి ఆజ్ఞ తలదాల్చి ప్రజలను సృజించటం కోసం తపస్సు చేయడానికి అడవికి బయలుదేరారు. త్రోవలో వారికి రుద్రుడు సాక్షాత్కరించి దయతో నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రచేతసులు ఆ ఉపదేశానుసారం జపధ్యాన పూజానియమాలతో నారాయణుని 10,000 సంవత్సరాలు ఆరాధించారు అని చెప్పగా విని విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా ప్రశ్నించాడు. తాపసోత్తమ ప్రచేతసులగుణావన మార్గంబునందున భర్గుతోడ సంగమెట్లయ్యే ప్రసన్నుడై హరుడెద్ది త్రివుట వారలకుపదేశమిచ్చే జీవరాశులకు నా శివుతోడి సంగంబు కడుదుర్లభంబీ జగంబునందు చర్చింపనమేటి సన్మునీంద్రులకును అంచిత ధ్యానగోచరుడుగాని పుడమి ప్రత్యక్షమున కానబడడు మరియు అంచితాత్మ సదారాముడఖిలలోక రక్షణార్థంబుగా విరూపాక్షుడాత్మశక్తితో గూడి జగతిపై సంచరించు. మునీంద్ర, ప్రచేతసులు వనమార్గంలో శివుని ఎలా కలుసుకున్నారు? శివుడు ప్రసన్నుడై వారికి ఏమీ ఉపదేశించాడు? ప్రాణులకు శివసాక్షాత్కారం ఈ లోకంలో దుర్లభం కదా. గొప్ప గొప్ప మునీంద్రులకు కూడా ఆయన ధ్యానంలోనే తప్ప ప్రత్యక్షంగా కనిపించడు కదా. అంతేకాక ఆత్మారాముడైన ఆ విరూపాక్షుడు అఖిలలోక సంరక్షణార్థమై స్వయం శక్తి సంపన్నుడై సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. కావున భగవంతుండును దేవాధీశుండునైన దేవుని సంగంబే వెరమున ఘటించెనో ఆ విధమంతయును తెలియరానతీవే. కనుక అటువంటి భగవంతుడు దేవాదిదేవుడు అయిన మహాదేవునితో ప్రచేతసులకు సమాగమం ఎలా కలిగింది? ఈ విషయమంతా నాకు వివరించి చెప్పు. అనవుడు విదురునకమ్ముని జననాయకుడనియే అట్టి సాధుమనీశందనరు ప్రచేతసులును నిజ జనకుని సద్భాషణములు సమ్మతితోడన్ అని ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇలా చెప్పాడు. జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు తమ తండ్రి మాటను శిరమున వహించి పడమటి కరిగడి సమయమున ఎదుర అముది కంఠ్యం పరపగునొక సరసి మనోహర నిర్మల సలిల పూర్ణయై అది మరియున్
తలదాల్చి తపస్సు చేయటానికి పశ్చిమ దిశగా వెళ్తూ సముద్రం కంటే విశాలమైన ఒక పెద్ద సరస్సును చూచారు. ఆ చక్కని సరస్సు స్వచ్ఛమైన నీటితో నిండివారి మనస్సుకు ఆనందం కలిగించింది. ఇంకా సమదశ్రీక మృదంగ వేణుముఖ భాస్వన్నాదమై దివ్యమార్గమనోరంజకమై తనర్చు విలసద్గాంధర్వగానంబు నెయ్యము సంధిల్లగ వించు తన్మహిమకత్యాశ్చర్యంబుంది వేగమునం తత్కమలాకరంబు వెడలం కౌతూహలోల్లాసియై. ఆ ప్రచేతసులు వీణుల విందుగా మూదంగా వేణునాదాలతో కూడి మనోరంజకమైన గంధర్వగానాన్ని ఆలకించి ఆ సంగీత మాధుర్యానికి ఆశ్చర్య చకితులవుతుండగా ఆ కొలనులో నుండి ఆ దివ్యపురుషుడు సంతోషంతో తటాలున వెడలి వచ్చాడు. ఇట్లు వెడలి వచ్చిన ఈ విధంగా కొలనులో నుండి బయటకు వచ్చిన కనిరాతాపస పుంగవుల్ దివిజలోక శ్రేష్ఠునిం తప్త కాంచన వర్ణున్ సనకాదియోగి జన భాస్వద్గీయమాను త్రిలోచను భక్తానుగుణానుగున్ సుమహితైశ్వర్యం ప్రసాదాభి శోభనవక్తృన్ విహతాఘకర్తృజన సంపద్భద్రునిన్ రుద్రునిన్. కారుణ్య సముద్రుడైన రుద్రుణ్ణి ఆ ప్రచేతసులు చూశారు. ఆ శంకరుడు దేవతలలో అగ్రగణ్యుడు. మేలిమి బంగారు ఛాయ గలవాడు. సనకాది యోగివర్యులను సంస్థుతులను పొందేవాడు. 3 కన్నులవాడు. భక్తులను వెంటనంటి ఉండేవాడు. మహేశ్వర్య సంపన్నుడు. ప్రసన్న వదనం కలవాడు. సజ్జనులకు సంపదలను అనుగ్రహించేవాడు. అటువంటి రుద్రుని కనివారలు తమ మనముల అనురాగము అద్భుతంబుననయము ఒడమన్ వినయముతోపగ తత్పదవనజములకు మ్రొక్కి భక్తివశగతులగుచున్. ప్రచేతసులు చూచి తమ మనస్సులలో అనురాగం అద్భుతం కలుగగా భక్తి పరవశులై సవినయంగా ఆయన పాదపద్మాలకు మ్రొక్కారు. భగవంతుండును అఖిల ధర్మజ్ఞుండును కృపాళుండును భక్తవత్సలుండును దర్శనంబున అఖిల పాపహారుండును అయిన హరుండు ప్రీతుండగుచు ప్రసన్నాంతఃకరణులు ధర్మజ్ఞులు శీల సంపన్నులు సంప్రీతులు నైన వారలకిట్లనియే. భగవంతుడు సకల ధర్మాలు తెలిసినవాడు, దయామయుడు, భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు, దర్శనంతో అన్ని పాపాలను హరించేవాడు అయిన శంకరుడు సంతోషించి ధర్మములు తెలిసినవారు, ప్రసన్నమైన మనస్సులు కలిగినవారు, తన దర్శనంతో తృప్తిని పొందినవారు అయిన ప్రచేతసులతో ఇలా అన్నాడు. సమదశ్రీక మృదంగ వేణుముఖ భాస్వన్నాదమై దివ్యమార్గమనోరంజకమై తనర్చు విలసద్గాంధర్వగానంబు నెయ్యము సంధిల్లగ వించు తన్మహిమకత్యాశ్చర్యంబుంది వేగమునం తత్కమలాకరంబు వెడలం కౌతూహలోల్లాసియై. ఆ ప్రచేతసులు వీణుల విందుగా మూదంగా వేణునాదాలతో కూడి మనోరంజకమైన గంధర్వగానాన్ని ఆలకించి ఆ సంగీత మాధుర్యానికి ఆశ్చర్య చకితులవుతుండగా ఆ కొలనులో నుండి ఆ దివ్యపురుషుడు సంతోషంతో తటాలున వెడలి వచ్చాడు. ఇట్లు వెడలి వచ్చిన
ఈ విధంగా కొలనులో నుండి బయటకు వచ్చిన కనిరాతాపస పుంగవుల్ దివిజలోక శ్రేష్ఠునిం తప్త కాంచన వర్ణున్ సనకాదియోగి జన భాస్వద్గీయమానున్ త్రిలోచను భక్తానుగుణానుగున్ సుమహితైశ్వర్యం ప్రసాదాభిశోభనవక్తృన్ విహతాఘకర్తృజన సంపద్భద్రునిన్ రుద్రునిన్. కారుణ్య సముద్రుడైన రుద్రుణ్ణి ఆ ప్రచేతసులు చూశారు. ఆ శంకరుడు దేవతలలో అగ్రగణ్యుడు. మేలిమి బంగారు ఛాయ గలవాడు. సనకాది యోగివర్యులను సంస్థుతులను పొందేవాడు. 3 కన్నులవాడు. భక్తులను వెంటనంటి ఉండేవాడు. మహైశ్వర్య సంపన్నుడు. ప్రసన్నవదనం కలవాడు. సజ్జనులకు సంపదలను అనుగ్రహించేవాడు. అటువంటి రుద్రుని కనివారలు తమ మనముల అనురాగము అద్భుతంబుననయము ఒడమన్ వినయముతోపగ తత్పదవనజములకు మ్రొక్కి భక్తివశగతులగుచున్. ప్రచేతసులు చూచి తమ మనస్సులలో అనురాగం అద్భుతం కలుగగా భక్తి పరవశులై సవినయంగా ఆయన పాదపద్మాలకు మ్రొక్కారు. భగవంతుండును అఖిల ధర్మజ్ఞుండును కృపాళుండును భక్తవత్సలుండును దర్శనంబున అఖిల పాపహారుండును నైన హరుండు ప్రీతుండగుచు ప్రసన్నాంతఃకరణులు ధర్మజ్ఞులు శీల సంపన్నులు సంప్రీతులు నైన వారలకిట్లనియే. భగవంతుడు సకల ధర్మాలు తెలిసినవాడు, దయామయుడు, భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు, దర్శనంతో అన్ని పాపాలను హరించేవాడు అయిన శంకరుడు సంతోషించి ధర్మములు తెలిసినవారు, ప్రసన్నమైన మనస్సులు కలిగినవారు, తన దర్శనంతో తృప్తిని పొందినవారు అయిన ప్రచేతసులతో ఇలా అన్నాడు. వినుడు నృపాలనందనులార మీ మదిగల తలంపెల్లను కానవచ్చే. మీకు భద్రంబగు మీ ఎడనేననుగ్రహ బుద్ధి చేనిటు కానబడితీ. గైకొని ఇప్పుడు సూక్ష్మము త్రిగుణాత్మకమునగుణ ప్రకృతి కంటెను ధరణిని బరగు జీవుని కంటే పరుడైన వాసుదేవుని చరణాబ్జముల్ తనరు భక్తి అర్థినెవ్వరు భజింతురటివారు నాకు ప్రియతముల్ వారికి నయచరిత్రులార ఏను ప్రియుండనై భూరి మహిమ వెలయుచుండుదు అదిగాక వినుడ మీరు. రాకుమారులారా, వినండి. మీ మనస్సులోని అభిప్రాయం తెలిసింది. మీకు శుభం కలుగుతుంది. మిమ్మల్ని అనుగ్రహించడానికి ఇలా దర్శనమిచ్చాను. సూక్ష్మము త్రిగుణాత్మకము అయిన నా స్వభావం కంటే, జీవులలో ప్రసిద్ధుడైన మానవుని కంటే పరమైనవాడు అయిన వాసుదేవుని పాదపద్మాలను ఎవరైతే భక్తితో పూజిస్తారో అటువంటివారు నాకు మిక్కిలి ఇష్టమైనవారు. వారికి నేను ఇష్టుడనే మహిమాన్వితుడనే విలసిల్లుతాను. సుచరిత్రులారా, ఇంకా వినండి. స్వధర్మ నిరతుండైన పురుషుండనేక జన్మాంతర సుకృత విశేషంబులం చతుర్ముఖత్వంబునొంది తదనంతరంబునం పుణ్యాతిరేకంబున నన్నుంబొంది అధికారాంతంబున నేనును దేవతాగణంబును అవ్యాకృతంబైనయే హరిపదంబును పొందుదుము. అట్టి పదంబు భాగవతుండు తనంతనే పొందు. కావున మీరు భాగవతత్వంబునొందుడంజేసి నాకు ప్రియంబు ఘటింపుడు. భాగవత జనంబులకు నాకంటే అధిక ప్రియుండు లేడు. కాన
వివిక్తంబును జప్యంబును పవిత్రంబును మంగళంబును నిశ్రేయసకరంబునైన నా వచనంబులా కన్నింపుడు. సర్గాదిని బ్రహ్మ నిజ నందనులకెరింగించిన శ్రీహరి స్తోత్రంబు మీకు నెరింగింతు వినుండది ఎట్టిదనినా. నిరంతరం స్వధర్మాన్ని ఆచరించిన పురుషుడు పెక్కు జన్మాల పుణ్యం చేత బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అంతకంటే ఎక్కువ పుణ్యం చేత నన్ను పొందుతాడు. నేను బ్రహ్మాది దేవతలు అధికారాంతంలో పొందే విష్ణుపదాన్ని హరిభక్తుడు తనంత తానే పొందుతాడు. మీరు భాగవతులు కనుక నాకు ఇష్టులే ఉన్నారు. భాగవత భక్తులకు నాకంటే ఇష్టుడు మరొకడు లేడు. కాబట్టి వివేకవంతమైనది, జపింపదగనది, పవిత్రమైనది, శుభప్రదమైనది, మోక్షప్రదమైనది అయిన నా ఉపదేశాన్ని వినండి. సృష్టి ఆరంభంలో బ్రహ్మ తన పుత్రులకు చెప్పిన శ్రీహరి స్తోత్రాన్ని మీకు తెలుపుతాను. అది ఎటువంటిదంటే, వనజాసనుడాత్మజులగు సనకాదుల చూచి పలిగే సమ్మతితోడన్ వినుడు కుమారకులారా వనజోదరు మంగళస్తవం బెరిగింతున్. బ్రహ్మదేవుడు తన కుమారులైన సనకాదులను చూచి ఇలా అన్నాడు, కుమారులారా వినండి. శుభప్రదమైన విష్ణు స్తోత్రాన్ని చెప్తాను అని హరినుద్దేశించి వారలు విననిట్లనియే. ఓ ఈశా, ఆత్మవేదులైన వారలకు భవదీయోత్కర్షంబు స్వానందలాభకరంబు కావున అట్టి స్వానందలాభంబు మాకుం కలుగవలయు. నీవు పరిపూర్ణానంద స్వరూపుండవు. ఇట్టి సర్వాత్మకుండవైన నీకు నమస్కరింతునని వెండియూనిటనియే అని శ్రీహరిని ఉద్దేశించి తన కుమారులు వింటుండగా ఇలా అన్నాడు, ఓ ఈశ్వరా, ఆత్మజ్ఞానులకు నిన్ను స్తుతించడం ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి ఆనందం మాకు కలుగుగాక. ఆనంద స్వరూపుడవు, సర్వాత్మకుడవు అయిన నీకు నమస్కరిస్తున్నాను అని ఇంకా ఇలా అన్నాడు. పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వప్రబోధాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదేవాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మనిస్తారకాయ త్రయీపాలాయ త్రైలోక్యపాలకాయ సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వయం జ్యోతిషే దురంతాయ కర్మసాధనాయ పురాపురుషాయ యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నభసేంతకాయ విశ్వయోనవే విశ్వయోనయే విష్ణవే జిష్ణవే నమోస్తు. పద్మనాభుడవు, సంకర్షణుడవు, శాంతుడవు, జగతికి చైతన్యాన్ని కలిగించేవాడవు, తన్మాత్రలకు ఇంద్రియాలకు ఆశ్రయమైనవాడవు, సూక్ష్మమే నీవైనవాడవు, వాసుదేవుడవు, పరిపూర్ణమైనవాడవు, పుణ్యశరీరుడవు, నిర్వికారుడవు, వేదకర్మలను విస్తరింపజేసినవాడవు, దేహములనడి క్షేత్రాలను పాలించేవాడవు, ముల్లోకాలకు పాలకుడవు, సోమరూపుడవు, అధిక తేజస్సు బలము కలవాడవు, స్వయం ప్రకాశం కలవాడవు, అంతం లేనివాడవు, వేదకర్మలకు సాధనమైనవాడవు, పురాణ పురుషుడవు, యజ్ఞకారకుడవు, జీవతృప్తుడవు, భూస్వరూపుడవు, లోకస్వరూపుడవు, ఆకాశం నీవే అయినవాడవు, లయకారుడవు,
విశ్వకర్తవు సర్వవ్యాపకుడవు జిష్ణుడవు అయిన నీకు నమస్కారం. స్వర్గాపవర్గసుద్వారాయ సర్వరసాత్మనే పరమహంసాయ ధర్మపాలాయ సద్ధితఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్య యోగీశ్వరాయ హిరణ్యవీర్యాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృత్యవే విరాట్ శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసే అఖిలధర్మదేహాయ ఆత్మనే అనిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు. స్వర్గ మోక్షాలను పొందటానికి కారణమైనవాడవు, జలరూపుడవు, సూర్యుడవు, ధర్మరక్షకుడవు, సజ్జనులకు హితమైన ఫలాలను ఇచ్చేవాడవు, కృష్ణుడవు, ధర్మాత్ముడవు, సర్వశక్తియుతుడవు, కపిలుడవు, హిరణ్యగర్భుడవు, అగ్నిరూపుడవు, రుద్రుడవు, శిష్టరక్షకుడవు, దుష్ట శిక్షకుడవు, శూన్య ప్రవృత్తుడవు, కర్మస్వరూపుడవు, మృత్యుదేవుడవు, విరాట్ శరీరధారివి, సర్వధర్మస్వరూపుడవు, వాక్స్వరూపుడవు, నివృత్తుడవు, గొప్ప వర్చస్సు కలవాడవు, సకల ధర్మదేహుడవు, ఆత్మస్వరూపుడవు, అనిరుద్ధుడవు, వృద్ధి క్షయాలు లేనివాడవు అయిన నీకు నమస్కారం. సర్వసత్తాయ దేవాయ సన్నియామకాయ బహిరంతరాత్మనే కారణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేధసే జితాత్మక సాధనే నమోస్తు. సర్వసత్వుడవు, దేవుడవు, నియామకుడవు, బయట లోపల వ్యాపించి ఉండేవాడవు, సమస్త అర్థచిహ్న స్వరూపుడవు, నిర్గుణుడవు, సృష్టికర్తవు, జితాత్మక సాధు స్వరూపుడవు అయిన నీకు నమస్కారం. అని మరియు ప్రద్యుమ్నుండవు, అంతరాత్మవు, సమస్త శేషకారణుండవు, చాతుర్హోత్ర రూపుండవు, అంతకుండవు, సర్వజ్ఞుండవు, జ్ఞానక్రియారూపుండవు, అంతఃకరణవాసివియు అయిన నీకు నమస్కరింతునని. అని ఇంకా ప్రద్యుమ్నుడవు, అంతరాత్మవు, సమస్త శేషకారకుడవు, 4 హోత్రాలు రూపుగొన్నవాడవు, లయకారుడవు, సర్వజ్ఞుడవు, జ్ఞానక్రియా స్వరూపుడవు, అంతఃకరణమందు నివసించేవాడవు అయిన నీకు నమస్కారం. అనఘా దేవా భవత్పద వనరుహ సందర్శనేచ్ఛ వరలినమాకున్ నిను వైష్ణవ సత్కృతమై ఎనయు భవద్దర్శనంబు నీవే మహాత్మా. పుణ్యాత్మా దేవా, నీ పాద పద్మాలను చూడగోరుతున్న మాకు పరమ భక్తులు పూజించిన నీ దర్శనాన్ని ప్రసాదించు. అది ఎట్టిదనిన? ఆ దర్శనం ఎటువంటిదంటే, అనఘ సకలేంద్రియ గుణాంజనమును భక్త ప్రియంబు జలదశ్యామంబును సౌందర్య సమగ్రము అనుపమమును నిత్యమంగళావహమగుచున్. పుణ్యాత్మా, నీ రూపం సర్వేంద్రియాలకు ఆనందాన్ని కలిగిస్తుంది, భక్తులకు ప్రియమైనది, నీలిమేఘఛాయ కలది, సంపూర్ణమైన సౌందర్యం కలది,
సాటి లేనిది, శాశ్వతమైన శుభాలను సమకూరుస్తుంది. మరియును ఇంకా అళికులోపమల సదలక శోభితమగు అమృతాంశురేఖా నిభాననమును సమకన్న దివ్యభూషా ప్రభాకలితంబు సుందర భ్రూనాస సురుచిరంబు సలలిత కుందకుట్మల సన్నిభద్విజపూరిత స్నిగ్ధ కపోలయుగము పద్మపలాశ శోభన లోచనంబును మందస్మితాపాంగ సుందరమును సస్మితాలోక సతత ప్రసన్నముఖము కంబు సుందర రుచిర మంగళగళంబు హారమణికుండల ప్రభాపూరకలిత చారు మృగరాజ సన్నిభ స్కంధయుతము చారు మృగరాజ సన్నిభ స్కంధయుతము. తుమ్మెదల గుంపువలే నీ తలవెంట్రుకలు నల్లగా శోభిస్తాయి. నీ ముఖం చంద్రునికి సాటి వస్తుంది. దివ్య భూషణాల కాంతులతో నీ చెవులు ప్రకాశిస్తాయి. నీ కనుబొమ్మలు ముక్కు మిక్కిలి సొగసైనవి. నీ దంతాలు మొల్ల మొగ్గల వలె తెల్లగా ఉంటాయి. నీ చెక్కిళ్లు నిగ్గు దేరుతుంటాయి. నీ కన్నులు కలువరికుల వలె ప్రకాశిస్తాయి. నీ కడకన్నులు చిరునవ్వులను చిందుతాయి. నీ ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంటుంది. నీ కంఠం శంఖానికి సాటి. మణికుండలాల కాంతులతో నీ మేను జిగేలుమంటుంది. నీ నడుము సింహం నడుమువలే సన్నగా ఉంటుంది. వెండియు శంఖచక్రగదా పద్మకలితాయత బాహు చతుష్టయంబును వైజయంతి వనమాలికా కౌస్తుభమణి శ్రీ విరాజితంబును నిత్యానపాయిని అయిన ఇందిరా సుందరీరత్న పరిస్పందంబునంతనరీ తిరస్కృత నికషోపల వక్షస్థలంబును ఉచ్ఛ్వాస నిశ్వాసంబులం చంచలంబులైన వళిత్రయ రుచిర ప్రకాశమాన దళోదరంబును పూర్వ వినిర్గత నిఖిల విశ్వంబును ప్రవిష్టంబు చేయురీతి నొందు సలిలావర్త సన్నిభ గంభీర నాభీ వివరంబును పంకజ కింజల్క విభాసిత దుకూల నిబద్ధ కనక మేఖలా కలాప శోభిత శ్యామ పృథునితంబ బింబంబును నీల కదళీ స్తంభ రుచిరోరుయుగళంబును సమచారు జంఘంబును నిమ్నజానుయుగళంబును పద్మపత్రభాసుర పాదద్వయంబును మదీయాంతరంగ తమో నివారక నిర్మల చంద్రశకల సన్నిభనకంబును కిరీటకుండల గ్రైవేయ హారకేయూరవలయ ముద్రికామణి నూపురాది వివిధ భూషణ భూషితంబును నిరస్త సమస్త నతజన సాధ్వసంబును భక్తజన మనోహరంబును సర్వమంగళాకరంబునైన భవద్దివ్య రూపంబు తామసజన సన్మార్గ ప్రదర్శకుండమైన నీవు మాకు చూపి మమ్ము కృతార్థులంజేయుమని వెండియూనిట్లనియే. ఇంకా నీ 4 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం ఉంటాయి. వైజయంతి అనే వనమాలికను, కౌస్తుభం అనే మణిని, లక్ష్మీదేవి అనే రత్నపుటద్దాన్ని నీవు రొమ్మున ధరిస్తావు. అందుచేత నీ రొమ్ము గీటురాయవలె ఉంటుంది. రావి ఆకు వంటి నీ పొట్టమీద ఏర్పడిన 3 ముడతలు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కదలుతుంటాయి.
నీటి సుడిగుండం వలె లోతైన నీ నాభిరంధ్రం పూర్వం బయటికి వచ్చిన సర్వప్రపంచమును మళ్లీ లోనికి తీసుకునే విధంగా ఉంటుంది. నీ నల్లని బలిష్ఠమైన కటి ప్రదేశంపై పద్మకేసరాలు రంగు కలిగిన పట్టు, పీతాంబరం, బంగారు మొలత్రాడు ప్రకాశిస్తూ ఉంటాయి. నీల కదళీ స్తంభ రుచిరోరుయుగళుంబును సమచారు జంఘంబును నిమ్నజానుయుగళంబును పద్మపత్ర భాసుర పాదద్వయంబును మదీయాంతరంగ తమో నివారక నిర్మల చంద్రశకల సన్నిభనకంబును కిరీట కుండల గ్రైవేయ హారకేయూరవలయ ముద్రికామణి నూపురాది వివిధ భూషణ భూషితంబును నిరస్త సమస్త నతజన సాధ్వసంబును భక్తజన మనోహరంబును సర్వమంగళాకరంబునైన భవద్దివ్య రూపంబు తామస జన సన్మార్గ ప్రదర్శకుండమైన నీవు మాకు చూపి మమ్ము కృతార్థులంజేయుమని వెండియూనిట్లనియే. ఆత్మకు పరిశుద్ధినర్థించు వారికి ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైన సమధిక స్పృహణీయతముడవీవు సద్భక్తియుత భక్తజన సులభుండవు దుష్టాత్ములకు కడు దుర్లభుండ ఆత్మదర్శనులకు నరయ గమ్యుండవునై అర్థి విలసిల్లుదనగజరిత ఇట్టి నిఖిల దురారాత్యునీషు నిన్ను నెరయ సుజనులకైన వర్ణింపరాదు వరలనెవ్వడు పూజించువాడు విడువజాలునే పద్మదళ నేత్ర సచరిత్ర. కమలాక్ష సచ్చరిత్ర. ఆత్మ పరిశుద్ధిని కోరేవారికి నీ దివ్యమూర్తి ధ్యానింపదగింది. స్వర్గాధిపతికైనా నీవు కోరదగనవాడవే. నీవు భక్తులకు సులభుడవు, దుష్టులకు దుర్లభుడవు. ఆత్మదర్శనులు నిన్ను పొందగలరు. నీరు దురారాధ్యుడవు. నిన్ను సజ్జనులు కూడా వర్ణింపలేరు. నిన్ను పూజించువాడు నిన్ను విడువలేడు. ఎనసిన భక్తియోగమున నే భవదీయ పదాబ్జముందగా అనయము గోరువాడు చటులాగ్రహ భీషణ వీర్య శౌర్య తర్జనముల చేనను నగతి సర్వజగంబులు సంహరించు అయ్యనుపముడైన కాలుని భయంబును బొందడు సుమ్ము కావునన్. భక్తియోగం చేత నీ పాదపద్మాలను ఆశ్రయించినవాడు తీవ్రకోపంతో బెదిరిస్తూ సర్వలోకాలను ధ్వంసం చేసే యమునికి కూడా భయపడడు. కనుక ఇట్టి నీ పాదమూలంబులెవడేని పొంది ధన్యాత్ముడౌనట్టి పుణ్యుడొందు మనము లోపల కోరునే మరచి అయిన అవ్యయానంద గోవింద హరి ముకుంద. అవ్యయానంద గోవింద హరి ముకుంద.
ఇటువంటి నీ పాదములాన్ని ఆశ్రయించిన పుణ్యాత్ముడు మరచిపోయి అయినా మనస్సులో మరొకటి కోరుకొనడు. హరి నీ భక్తజనులతో నిరుపమగతి చెలిమిసేయు నిమిషార్థముతో సరిగాదు మోక్షమనిన అచిర శుభమగు మర్త్య సుఖము చెప్పగనేలా. శ్రీహరి, నీ భక్తులతో చెలిమి చేసే అరణిముసంతో మోక్షం కూడా సమానం కాదు. ఇక క్షణికాలైన లౌకిక సుఖాలను గూర్చి చెప్పేదేమున్నది? దురిత వినాశక పద పంకరుహ భవత్కీర్తి తీర్థకణచయ బాహ్యాంతరసేకధూత కల్మష పురుషులు ధరమీద తీర్థభూతులు కారే. పాపాలను నాశనం చేసే పాదపద్మాలు కలవాడా, నీ కీర్తి అనే జలకణాలతో లోపలి బయటి మాలిన్యాన్ని తొలగించుకున్నవారే ఈ లోకంలో పవిత్రులు కదా. అట్టి భూతదయా సమేతులును రాగాది విరహిత చిత్తులును ఆర్జవాది గుణయుక్తులును అయిన భాగవత జనుల సంగంబు మాకు కలుగంజేయుము. ఇదియా మమ్మనుగ్రహించుటయని వెండియూనిట్లనియే. ప్రాణుల పట్ల దయ కలవాళ్లు, రాగద్వేషాలు లేని మనస్సు కలవాళ్లు, కపటం లేనివాళ్లు అయిన అటువంటి సద్భక్తుల సహవాసాన్ని మాకు కలుగచెయ్యి. ఇదే మమ్ములను అనుగ్రహించడం అని ఇంకా ఇలా అన్నాడు. సరసి జనాభ సత్పురుష సంగ సమంచిత భక్తి యోగ విస్ఫురణ అనుగ్రహింపబడి శుద్ధమునొందిన వాని చిత్తమస్థిర బహిరంగముంగనదు చందదు భూరితమస్వరూప సంసరణ గుహం చిరంబుగనజాలు భవన్మహనీయ తత్వము. పద్మనాభ, సత్పురుషుల స్నేహం వల్ల సంప్రాప్తమైన భక్తియోగం చేత పరిశుద్ధుడైనవాని మనస్సు అస్థిరాలైన బాహ్య విషయాలలో చిక్కుకొనదు. తమోరూపమైన సంసార గుహలో ప్రవేశించదు. అది స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలదు. అది ఎట్టిదనిన? అది ఎలా అంటే, అరయంగనేమిటి యందు నీ విశ్వంబు విదితమయ్యుండు. ఈ విశ్వమందునేది ప్రకాశించు ఎప్పుడు నట్టి స్వయం జ్యోతి నిత్యంబు అవ్యయంబు ఆకాశమును బోలి అవిరళ వ్యాపకమగు ఆత్మతత్వంబునధిక మహిమ అమరు పరబ్రహ్మమగుదని పల్కి ఇట్టనియే అవిక్రియుండైన వాడు ఎవడాతడు తన యందునెప్పుడు ఆత్మ కార్యకరణ సమర్థంబుగాని భేదబుద్ధి జనకంబునాదగు భూరిమాయ చేసి విశ్వంబు సత్యంబుగా సృజించే. దేని లోపల ఈ విశ్వం ప్రకాశిస్తుందో, ఈ విశ్వం లోపల ఏది ప్రకాశిస్తుందో అటువంటి స్వయం ప్రకాశము శాశ్వతము అయిన ఆత్మతత్వమే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం వికారం లేనిది. అతడు భేద బుద్ధిని కలిగించే మాయచేత విశ్వాన్ని సృష్టించాడు. మరల మరల పెక్కుమారులీ విశ్వంబు జనన వృద్ధి విలయ సంగతులను అందజేయుచుండునటి ఈశ్వరుడవై తనరు నిన్ను ఆత్మతత్వముగను. మాటిమాటికి ఈ విశ్వాన్ని పుట్టించి పోషించి ధ్వంసం చేసే ఈశ్వరుడవు నీవే అని తెలియుదుమని వెండియూనిట్లని. యోగపరాయణులగు వారు శ్రద్ధాసమన్వితులై క్రియాకలాపంబుల
అంతఃకరణోపలక్షితంబైన భవదీయ రూపంబు యజింతురు. వారు వేదాగమ తత్వజ్ఞానులు. నీవు ఆద్యుండవును, అనాదియు, అద్వితీయుండవును, మాయాశక్తియుక్తుండవును అయి విలసిల్లుచుండుదు. అట్టి మాయాశక్తి చేత అని తెలుసుకున్నాము అని ఇంకా ఇలా అన్నాడు. యోగనిష్ట కలవారు శ్రద్ధతో తమ పనులను ఆచరిస్తూ నీ రూపాన్ని మనస్సులో భావిస్తూ పూజిస్తారు. వారు వేద తత్వజ్ఞానులు. నీవు ఆద్యుడవు, అద్వితీయుడవై మాయాశక్తితో కూడి విలసిల్లుతూ ఉంటావు. అటువంటి మాయాశక్తి చేత చతురాత్మ సత్వరజస్తమో గుణములు వరుసజనించెను. వాని వలన మహదహంకార తన్మాత్ర నభోమరుదనిల జలావని ముని సుపర్వభూతగణాత్మక స్ఫురణనీ విశ్వంబు భిన్న రూపమున ఉత్పన్నమయ్యే. దేవ ఈ గతి భవదీయమాయను చేసి రూఢి చతుర్విధ రూపమైన పురమునాత్మాంశమున జందు పురుషుడింద్రియములచే విషయ సుఖముననుభవించు మహిని మధుమక్షికాకృత మధువు బోలి అతని పురవర్తియగు జీవుడండ్రు. మరియు మాయాశక్తి చేత సత్వరజస్తమో గుణాలు వరుసగా జన్మించాయి. ఆ త్రిగుణాల వల్ల మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఋషులు, దేవతలు, భూతగణాలు మొదలైన విశ్వం పుట్టింది. ఈ విధంగా మాయచేత నీవు సృష్టించిన చతుర్విధ రూపమైన పురమనే దేహాన్ని ఆత్మాంశలో పురుషుడు ప్రవేశించి తేనెను త్రాగినట్లు ఇంద్రియాలతో విషయ సుఖాలను అనుభవిస్తాడు. అతనిని జీవుడు అని అంటారు. ఇట్టి జగత్సర్జముండమైన నీవు, ఇటువంటి జగత్తుకు సృష్టికర్తవైన నీవు భూతగణంబుల చేతనే భూతగణంబులను మేఘపుంజంబుల నిర్ధూతముగజేయున నిలుని భాతిని చెరింపజేసి పౌరుషముపన్. మేఘాలను చెదరగొట్టే పెనుగాలిలాగా నీవు ప్రాణుల చేతనే ప్రాణులను గొప్ప సమర్థతతో నశింపజేస్తావు. రూఢితత్క్రియాలబ్ధరూపుడవును, సుమహిత స్ఫురదమిత తేజుడవు, చండవేగుడవునై ఘనభుజా విపుల మహిమ విశ్వసంహారమర్థిగా వింతు ఈశా. విశ్వసంహారమర్థిగా వింతు ఈశ. ఆయా కార్యాలకు ఆయా రూపాలను పొంది గొప్ప తేజస్సుతో, తీవ్రవేగంతో, గొప్ప భుజబలంతో నీవు విశ్వ సంహారం చేస్తావు. అది ఎట్లనిన? అది ఎలా అంటే, ఇది కర్తవ్య విచారకమతి చేతగనెప్పుడు ప్రమత్తంబును సంచిత విషయలాలసము ఊర్జిత లోభమునైన ఎట్టి సృష్టిగడంకన్. ఇది చేయదగిన పని అనే వివేకంతో, ఎప్పుడూ ఏమరిపాటుతో, విషయ లాలసత్వముతో, లోభత్వంతో ఉన్న ఈ సృష్టిని అప్రమత్తుండవగుచు పద్మాక్ష నీవు మృంగుదువు చాలనాకట వ్రేగుచుండి నాలుకలుగోయు భూరి పన్నగము వాతబడిన ఎలుకను భక్షించు పగిది అనగా. కమలాక్ష, అధికమైన ఆకలితో నాలుకలు చాస్తున్న పాము తన నోట బడిన ఎలుకను తిన్నట్లు నీవు మెలకువతో ఈ సృష్టిని మృంగుతావు. అనిశము అస్మదీయ గురుడైన సరోరుహ సంభవుండు
అమ్మనువులు ఆత్మ సంశయము మాని భజించు భవత్పదాబ్జముల్ మనమున నిల్పి యుష్మదవమాన మహావ్యథ జందునట్టి సజ్జనుడు పరిత్యజించునే భుజంగమతల్పక భక్త కల్పక. శేషసేన. భక్తవత్సల, నా తండ్రి అయిన బ్రహ్మదేవుడు మనువులు దృఢ విశ్వాసంతో ఎల్లప్పుడూ పూజించే నీ పాదపద్మాలను మనస్సులో నిల్పుకొని నీవు చేసే నిరాదరణకు బాధపడిన సజ్జనుడు ఆ పాదాలను వదిలిపెట్టడు. కావున నాకును సూరిజనావళికిని సర్వ సంశయంబులు వాపంగావను బ్రోవను తగుగతి నీవని వినుతించునట్టి స్తవమెలమిన్. కావున నాకు పండితులకు సర్వ సందేహాలను పోగొట్టి కాపాడి పోషించేవాడవు నీవే అని స్తుతించిన ఈ స్తవమును కోరి రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించాడు. రుద్రుండు ప్రచేతసులకు రింగించి వెండియూనిట్లని, ప్రచేతసులారా, ఇట్టి యోగాదేశనామకంబైన ఈ స్తోత్రంబు బహువారావృత్తిచే పఠించి మనంబున ధరించి సమాహిత చిత్తులై మీరందరూ ఆదరంబున విశ్వాసయుక్తులను స్వధర్మాచారవంతులను భగవదర్పితాశయులును అయి జపించుచు సర్వభూతావస్థితుండు ఆత్మారాముండునైన సర్వేశ్వరుని నుతించుచు ధ్యానయుక్తంబుగా పూజించుచుండు. తొల్లి ఈ స్తోత్రంబు భగవంతుండైన పద్మసంభవుండు శిశ్రుక్షువగుచు ఆత్మజులమైన మాకును సృజింపనిచ్చగించు భృగ్వాదులకును ఎరింగించే. మేము ఆ భృగ్వాదులను ప్రజాసర్గంబునందు బ్రహ్మచోదితులమై ఈ స్తోత్రంబునం చేసి విధ్వస్త సమస్త తమోగుణులమై వివిధ ప్రజాసర్గంబు కావించితిమి. కావున ఈ స్తోత్రంబునెల్లప్పుడూ ఏకాగ్రచిత్తుండును వాసుదేవపరాయణుడునై ఎవ్వండు జపించు వాడు వేగంబే శ్రేయస్సును పొంది తదీయ జ్ఞాన ప్లవంబున వ్యసనార్ణవ రూపంబైన సంసారంబును సుఖతరంబుగా ధరించు. ఇట్టి మధుపదుష్టంబైన శ్రీహరిస్తవంబునెవ్వండు చదువుచు దురారాధ్యుండైన శ్రీహరిం పూజించు వాడు మదుక్త స్తోత్రగాన సంతుష్టుండును శ్రేయస్సులకు ఏకాశ్రయభూతుండును అగు. శ్రీమన్నారాయణుని వలన సమస్తాభీష్టంబులం పొందు. ఎవ్వండు ప్రభాతంబున లేచి ప్రాంజలియు శ్రద్ధాసమన్వితుండునూనై ఈ మంగళస్తవరాజంబును వినిపించు వాడు కర్మబంధ విముక్తుండగునని మరియూనిట్లని. అలా రుద్రుడు ప్రచేతసులకు తెలియజేసి ఇంకా ఇలా అన్నాడు. ప్రచేతసులారా, యోగాదేశం అనే ఈ స్తోత్రాన్ని మీరు పలుమారు వల్లించి మనస్సులో నిలిపి విశ్వాసంతో జపిస్తూ హరిని పూజించండి. ఈ స్తోత్రాన్ని ప్రజాసృష్టి చేయగోరి పుత్రులమైన మాకు భృగువు మొదలైన వారికి బ్రహ్మ ఉపదేశించాడు. ప్రజాసృష్టి చేయడానికి బ్రహ్మ పురికొల్పగా మేము భృగువు మొదలైన వారు ఈ స్తోత్రాన్ని జపించాము. అందువల్ల తమోగుణం నశించింది. వివిధ ప్రజలను సృష్టించాము. కాబట్టి ఏకాగ్రతతో శ్రీహరిపై మనస్సు నిలిపి ఈ స్తోత్రాన్ని జపించేవాడు కొద్ది కాలంలోనే శ్రేయస్సును పొందుతాడు. ఆ జ్ఞానం అనే నావచేత దుఃఖమయమైన సంసార సముద్రాన్ని మిక్కిలి తేలికగా దాటగలడు. నేను మీకు ఉపదేశించిన శ్రీహరి స్తవాన్ని పఠిస్తూ శ్రీహరిని పూజించేవాడు శ్రేయస్సులకు ఏకాశ్రయమైన నారాయణుని వలన కోరిన కోరికలను పొందుతాడు. వేకువయందు శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని విన్నా లేక ఇతరులకు వినిపించిన కర్మబంధాల నుండి విముక్తుడవుతాడు. వరదేవతనయులారా, నరదేవతనయులారా, పురుషాధీశుండు పరమ పురుషుడులగు ఈశ్వరు సుస్తోత్రము మీకాదరమున తెలిపిదిని మీరు దద్దయు భక్తిన్. రాజకుమారులారా,
పురుషోత్తముడైన శ్రీహరి స్తోత్రాన్ని ఆదరంతో మీకు తెలియజేశాను. మీరు ఎంతో భక్తితో ఏకాగ్రచిత్తులును సుశ్లోకులునై జపము సేయుచును ఘనతపముంగై కొని చేసిన మీకును చేకురు మహితేప్సితార్థ సిద్ధిగడంకన్. మీరు ఏకాగ్రచిత్తంతో ఈ స్తోత్రాన్ని జపిస్తూ తపస్సు చేయండి. మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి. అని ఈ గతినుపదేశంబునరించి సదాశివుండు నొగి వారల చేతను పూజితుడై వారలుగన అంతర్ధానుడయ్యే కౌతుకమొప్పన్. అని ఈ విధంగా ఉపదేశించి ప్రచేతసుల పూజలను గ్రహించి శివుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు తివుట వారలు రుద్రోపదిష్టమైన అచ్యుతస్తవము జపించు చయుత సంఖ్య వత్సరములుగ్రతపము దుర్వార వారి మధ్యమున చేయుచున్న సమయమునందు ఆ ప్రచేతసులు శివుడు ఉపదేశించిన శ్రీహరిస్తవాన్ని జపిస్తూ 10,000 సంవత్సరాలు నీటి మధ్య నిలబడి భయంకరమైన తపస్సు చేశారు. ఘనకర్మాసక్త చిత్తుండయ్యున్న ప్రాచీన బర్హికడకు అధ్యాత్మవేదియు కృపాళువునైన నారదుండు సనుదించి ఆ రాజునకు జ్ఞానబోధంబు సేయుకరకు అతనితోనిట్లని, రాజా, ఈ కర్మంబునం చేసి ఎట్టి శ్రేయస్సును అభిలషించుచున్నవాడవు, అట్టి అనిష్ట నిరసనంబును అభీష్ట ప్రాప్తికరంబునైన శ్రేయంబు ఈ కర్మంబోలన లభింపదనినం ప్రాచీన బర్హి నారదునకిట్లని. కర్మాసక్తుడైన ప్రాచీన బర్హి వద్దకు ఆధ్యాత్మ తత్వవేత్త అయిన నారద మహర్షి దయతో వచ్చి ఈ విధంగా జ్ఞానబోధ చేశాడు. రాజా, దుహకాన్ని తొలగించి కోరికలను ప్రసాదించే శ్రేయస్సును నీవు కోరుకుంటున్నావు. కాని అట్టి శ్రేయస్సు నీకు ఈ కర్మల వల్ల లభించదు అని చెప్పగా ప్రాచీన బర్హి నారదునితో ఇలా అన్నాడు. అనగా మునీంద్ర మహాభాగ, ఏను కర్మాపహత జ్ఞానినగుచు మోక్షమెరుగంగలేనైతినిట్టి నాకిప్పుడు కడు విమలంబును కర్మబంధనాశకంబును నగు జ్ఞానోపదేశంబుగా వింపుమతి దయాకార. కూటధర్మంబులగు గేహతతులందు జంది జాయాతనూజాత ధనాదికములే భూరి పురుషార్థములుగాగ బుద్ధి తలచు మతి విహీనుండు సంసార మార్గములను తగ పరిభ్రామ్యమానుడై యోగిని మోక్ష పదమునొందంగజాలడు భవ్యచరిత. పుణ్యాత్మ, మహానుభావ, నారదమునీంద్ర, కర్మాసక్తి వల్ల నాకు జ్ఞానం నశించింది. అందుచేత నేను మోక్షాన్ని తెలుసుకోలేకపోయాను. కాబట్టి నాకు ఇప్పుడు కర్మబంధాలను నిర్మూలించే నిర్మలమైన జ్ఞానాన్ని ఉపదేశించు. దయామూర్తి, కపట ధర్మాలకు ఆలవాలమైన గృహాలలో భార్యాపుత్రులు, ధనధాన్యాలే గొప్ప పురుషార్థాలుగా భావించి సంసార బంధాలలో బద్ధుడైన బుద్ధిహీనుడు మోక్షాన్ని పొందలేడు. అనవుడునదనిగినదడను అనగా ఈ అధ్వరంబులందును కృపమాలిన నీచే విశసింపంజని కూలిన పశుల వేల సంఖ్యలగనుమా అని చెప్పగా ఆ ప్రాచీన బర్హితో నారదుడు ఇలా అన్నాడు. పుణ్యాత్మ, ఈ యజ్ఞాలలో నిర్దయుడవైన నీచేత సంహరింపబడ్డ వేలకొద్దీ పశువుల సంఖ్యను గమనించు. కావునం
పశువ్రాతంబులు త్వదీయ వైశసంబును స్మరించుచున్నవై లోహయంత్రమయ శృంగంబుల చేత ఎప్పుడు నీవు పరలోకంబునొందెదా అప్పుడు నిన్ను హింసింతుమని భవదీయ మృతికి ఎదురుచూచుచున్న ఇట్టి సంకటంబునొందంగల నీకు నిస్తారకంబైన ఒక్క ఇతిహాసంబు కలదు, ఎరింగింతు వినుమని ఇట్లని. ఆ పశువులన్నీ నీ హింసాకార్యాన్ని స్మరిస్తూ లోహయంత్రాలతో కూడిన కొమ్ములు కలిగినవై నీవు ఎప్పుడు మరణించి పరలోకాన్ని చేరతావో అప్పుడు నిన్ను హింసించాలని నిశ్చయించుకొని నీ చావు కోసం ఎదురు చూస్తున్నవి. ఇటువంటి గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొనబోతున్న నీకు దానిని తరింపజేసే ఒక కథను వినిపిస్తాను. విను అని ఇలా అన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 22, ప్రాచీన బర్హి ఎన్నములు